పోటీ యాత్రలతోన ప్రజల దృష్టి మరల్చాలి. తద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టి ఓట్లు దండుకోవాలనే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి యాత్ర తప్ప పాలమూరు రంగారెడ్డి పైన మాట్లాడే నైతిక అర్హతనే కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏ రోజు కూడా పాలమూరు వలసల గురించి కానీ, పాలమూరు సాగునీటి విషయం కానీ, పాలమూరు కష్టాలను కడతీర్చే విషయంలో కానీ 50 సంవత్సరాల పైబడి అధికారాన్ని ఒరగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పాలమూరు నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా మొట్టమొదటగా ఫౌండేషన్ వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులలో కేసులు వేసి ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష బాధ్యత పోషించకుండా కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టును ఆపేటువంటి కుటిల ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఉన్నటువంటి నిబద్ధత గత ప్రభుత్వంలో అద్భుతంగా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షలాది ఎకరాలకు నీరిచ్చేటువంటి పని చేసిండు. ప్రాజెక్టును కూడా ప్రారంభించినాం. కొంత గొప్ప పనులు ఉన్నాయి, వాటిని పూర్తి చేసే దానిపైన దృష్టి కేంద్రీకరించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ తద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవచ్చు, 420 హామీలను మేము నట్టేట ముంచొచ్చు, ప్రజలను గోసపెట్టొచ్చు అనే ప్రయత్నం వారు ఏదైతే చేస్తూ ఉన్నారో ఎవరైనా చేసినా కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ ఆశయమే ఎన్నికలే అయితే అది తప్పకుండా గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. ఈరోజు మేడిగడ్డను చూపుతూ లేదంటే వివిధ తప్పులను జరిగినట్టుగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా డబ్బులు రాళ్ళేసి ఊపినట్టుగా ఊపి ప్రజల దృష్టి మరల్చి తప్పుడు ప్రచారాలతోన అసాధ్యమైనటువంటి హామీలతోన అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఈరోజు వారు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలను. ఈరోజు జరిగిన నష్టాన్ని ప్రాజెక్టును ఏదైతే డ్యామేజ్ జరిగిందో మేడిగడ్డ దగ్గర వాటిని రిపేర్ చేసే దానిపైన దృష్టి కేంద్రీకరించి సైమల్టేనియస్గా గత ప్రభుత్వమా లేకుంటే ఇంజనీర్ల కాంట్రాక్టర్ల ఎవరి తప్పిదం ఉన్నా దానిపైన ఎంక్వైరీకి ఆదేశించి మీరు ఈ నష్టాన్ని రైతులకు జరగకుండా చూడాలి తప్పిస్తే రైతులను నష్టపెట్టినటువంటి కారణంగా గత ప్రభుత్వమే దీనికి కారణమని భావించి ప్రజలు మాకు ఓట్లేస్తారనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారు చరిత్ర సృష్టించారు, కారణ జన్ముడు కేసీఆర్ గారని ప్రజలు ఎట్లయితే భావించారో ప్రజల మద్దతుతో తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారు మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ చరిత్రనే ఉంటుంది. మీ కుట్రలుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి కేంద్రీకరించాలి తప్ప పదే విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు.